కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరగాలనేది ఒక కోరికతో ఒక దాదాపు ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్లు కాకుండా ఒక 8 ఎయిర్పోర్ట్లు కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేయాలని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు నేను వారిని కూడా రిక్వెస్ట్ చేయడం అయింది. ఒంగోలులో మంచి అనుకూలమైన స్థలము ఎప్పుడో ఒక 20 ఏళ్ళ దాదాపు 15 ఏళ్ల క్రితమే ఈ ఎయిర్పోర్ట్ రావాల్సింది అది. కానీ ఆ స్థలం అనేది ఎయిర్పోర్ట్కి ఉద్దేశించిన స్థలం అనేది అలొకేట్ చేసింది కోర్టుపరమైన ఇబ్బందుల్లో ఉన్నందువల్ల ఆలస్యమైంది. కాబట్టి ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి కొంచెం మీరు మా ముందు దయచేసి ఆ ఒంగోలు ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేయించండి అని కోరిన తర్వాత వారు కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారితో కూడా చెప్పి ఒంగోలును కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పడం కూడా జరిగింది.